వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ క్లాస్లో మనం టూరిజం అండ్ హాస్పిటాలిటీ సర్వీసెస్ అనేటువంటి పేపర్లో యూనిట్ 2లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి అన్న. ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ద ఆరిజిన్ అండ్ గ్రోత్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క ఆరిజిన్ ఏంటి, దాని గ్రోత్ ఏంటి, దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో దాని గురించి మనం నేర్చుకుందాం. The mere act of traveling has now become a gained industry. The tourism industry is a college of various services like transportation, food and beverages, and lodging, travel agencies, entertainment, etc. సో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్నటువంటి ఇండస్ట్రీస్లో టూరిజం ఇండస్ట్రీ ఒకటి. ఈ టూరిజం ఇండస్ట్రీలో అనేక రకాలైనటువంటి సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్‌లో ముఖ్యంగా ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటది, ఫుడ్ ఉంటది, ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఇలాగా అన్ని రకాలు కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా? సో, బ్యాక్ ఇన్ ద ఓల్డ్ టైమ్స్, పురాతన రోజులకి మనం ఒకసారి వెళ్ళినట్లయితే ల్యాండ్ అండ్ వాటర్ వర్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. కేవలము ల్యాండ్ అండ్ వాటర్ ఈ 2 మార్గాల ద్వారా మాత్రమే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండేది. అంటే భూమార్గం ద్వారా, జల మార్గాల ద్వారా మాత్రమే ట్రాన్స్‌పోర్టేషన్ జరిగేది పురాతన రోజుల్లో. హాస్పిటాలిటీ మీన్స్ దట్ ద ఫ్రెండ్లీ రిసెప్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ గెస్ట్స్ ఆర్ స్ట్రేంజర్స్. హాస్పిటాలిటీ అంటే ఏంటంటే, మనకు తెలియనటువంటి వ్యక్తులు, స్ట్రేంజర్స్ లేదంటే గెస్ట్‌లకి మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్, లేదంటే మనం వారిని చేసేటువంటి ట్రీట్మెంట్, వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నాం, అంటే వాళ్ళతో ఏ విధంగా ట్రీట్ అవుతున్నాం, అదేవిధంగా ఏ ఫ్రెండ్లీ రిసెప్షన్ అనేది మనం వారితో కలిగి ఉన్నాం. మనం చెప్పేటువంటి ట్రీట్మెంట్ గానీ, మనం చూపేటువంటి రిసెప్షన్, ఫ్రెండ్లీ రిసెప్షన్ గానీ, వీటన్నిటిని కలిపి మనం హాస్పిటాలిటీ అంటాం. అంటే వాళ్ళతో బాగా ట్రీట్ అవ్వాలనమాట. ద క్వాలిటీ ఆర్ డిస్‌పొజిషన్ ఆఫ్ రిసీవింగ్ అండ్ ట్రీటింగ్ గెస్ట్స్ అండ్ స్ట్రేంజర్స్ ఇన్ ఎ వార్మ్, ఫ్రెండ్లీ, జనరస్ వే. సో, స్ట్రేంజర్స్‌నైనా, గెస్ట్‌లనైనా చాలా వార్మ్, ఫ్రెండ్లీ, జనరస్ మార్గాల్లో, అంటే చాలా స్నేహపూర్వకంగా, అదేవిధంగా చాలా సత్సంబంధాలు ఏర్పరుచుకునే విధంగా వచ్చినటువంటి గెస్టులతో గానీ, స్ట్రేంజర్స్‌తో గానీ మనం మెలగడాన్ని హాస్పిటాలిటీ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క ఆరిజిన్ గురించి నేర్చుకుందాం. ద ఐడియా ఆఫ్ హాస్పిటాలిటీ ఈజ్ వాట్ లైస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద టూరిజం ఇండస్ట్రీ. సో, టూరిజం ఇండస్ట్రీ యొక్క ప్రధానమైన కేంద్రంగా దేన్ని చెప్తామంటే, ఈ హాస్పిటాలిటీ యొక్క ఐడియానే చెప్తాం. సో, ద టర్మ్ హాస్పిటాలిటీ హాస్ బీన్ డెరైవ్డ్ ఫ్రమ్ ఎ ఫ్రెంచ్ వర్డ్ ఆస్పీస్. హాస్పిటాలిటీ అనేటువంటి ఆంగ్ల పదము హాస్పీస్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. ఓకేనా? విచ్ మీన్స్, దీని అర్థం ఏంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రావెలర్స్. ట్రావెలర్స్ గురించి జాగ్రత్తలు తీసుకోవడం. ట్రావెలర్స్‌ని ట్రావెలర్స్ గురించి మనం కేర్ తీసుకోవడం అనమాట. ఇది దాని యొక్క అర్థం. ఇన్ ఓల్డ్ టైమ్స్, పురాతన కాలాల్లోకెళ్ళినట్లయితే లోకల్స్ యూజ్డ్ టు లెట్ ద ట్రావెలర్స్ రెస్ట్ ఆన్ కిచెన్ ఫ్లోర్స్ ఆర్ అదర్ ఎక్స్‌ట్రా స్పేసెస్ డ్యూరింగ్ దేర్ జర్నీ. సో, పురాతన కాలంలో ట్రావెలర్స్ అనేవాళ్ళు ఏమేమి ఉంచుకునేవారంటే కిచెన్ ఫ్లోర్స్ ఉంచుకునేవారు. అదే విధంగా అదర్ ఎక్స్‌ట్రా స్పేసెస్ డ్యూరింగ్ దేర్ జర్నీ. వాళ్ళ యొక్క జర్నీ కాలంలో ఇతర రకాల స్పేసెస్‌ని కూడా, కిచెన్ ఫ్లోర్స్‌తో పాటు ఇతర స్పేసెస్‌ని కూడా ఉంచుకునేవారనమాట. దేర్ వర్ నో పర్పస్ బిల్ట్ రెసిస్టింగ్ ఫెసిలిటీస్ ఫర్ టూరిస్ట్ అంటిల్ మోనస్ట్రీస్ డిసైడెడ్ టు బిల్డ్ వన్. ఈ మోనస్ట్రీస్‌లో వివిధ రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేవి అప్పుడు చాలా అరుదుగా ఉండేవి. సో, దిస్ గేవ్ బర్త్ టు లాడ్జింగ్ సర్వీసెస్. ఆ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువగా ఉండడం తర్వాత కొన్ని రకాల మోనస్ట్రీస్, అంటే కొన్ని మఠాలు లేదా పీఠాలు అంటాం కదా! వాటిల్లో దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి ఒక సత్రంలాగా వారికి అన్న సదుపాయాలు గాని, వారికి ఉండడానికి, పడుకోవడానికి స్థలాలు కేటాయించడం గాని, ఇలాంటి విధానాలు అప్పుడుండేవి. దాని ద్వారా మనకి లాడ్జింగ్ సర్వీస్ అనేటువంటి ఒక కొత్త సర్వీస్ అనేది పుట్టుకొచ్చింది. ఓకేనా? ఇన్ ద లేట్ 1700s, 1700 సంవత్సరం కాలంకు చూసినట్లయితే ఇన్స్ కేమ్ టు బీయింగ్. ఇన్ అంటే ట్రావెలర్స్‌కి లాడ్జింగ్ సదుపాయం కల్పించేటువంటి హోటల్స్‌ని
ఇన్ అంటారమ్మ. సో, ఇన్స్ అనేవి 1700 సంవత్సరం చివరి కాలం నాటికి వచ్చింది. సో, ఇన్స్ వర్ నథింగ్ బట్ షెల్టర్ బై ద రోడ్ వేర్ ట్రావెలర్స్ కెన్ స్టాప్ టు టేక్ రెస్ట్ అండ్ గెట్ సమ్ ఫుడ్. ఎక్కడైతే రోడ్డు మార్గం గుండా ప్రయాణిస్తున్నటువంటి ట్రావెలర్స్ కొంత సమయం పాటు రెస్ట్ తీసుకోవడానికి మరియు కొంత ఫుడ్‌ని తీసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి హోటల్స్ లాంటి వాటినే మనం ఇన్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఓకేనా? అర్థమవుతుంది కదా నాన్న? నెక్స్ట్. దిస్ ఈస్ ద టైమ్ వెన్ ద సీడ్స్ ఆఫ్ ద మోడర్న్ హాస్పిటాలిటీ ఫెసిలిటీ వేర్ ప్లాంటెడ్. సో, అప్పుడు ఇన్స్ ఎలాగైతే ఏర్పడ్డాయో అప్పటి నుంచే ఈ హాస్పిటాలిటీ సర్వీస్ అనేటువంటి పుట్టడానికి విత్తనాలు పడ్డాయని చెప్పొచ్చు. అంటే దానికే సీడ్స్ హాస్పిటాలిటీ సర్వీస్‌కి బీజం ఎక్కడుంది? సీడ్ ఎక్కడుందంటే 1700 సంవత్సరం నుంచి వచ్చినటువంటి ఇన్స్ ఏవైతే ఉన్నాయో అవే హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి సీడ్స్‌గా చెప్తాం. అక్కడి నుంచి ఉద్భవించినటువంటి మొక్కలే ఈ హాస్పిటాలిటీ సర్వీసెస్. ఓకేనా? వాట్ వి సీ టుడే, ఈరోజు మనం ఏం చూస్తున్నాం? దిస్ ఈస్ ద గ్రోత్ ఆఫ్ ద పాస్ట్ 2 మిలీనియా. మనం పాస్ట్ 2 మిలీనియా గత 2 మిలీనియన్స్ చూసినట్లయితే ఈ హాస్పిటాలిటీ అనేది టూరిజం డెవలప్‌మెంట్‌లో చాలా బాగా గ్రోత్ అవుతూ వస్తుంది. ఇందులో దీని యొక్క హిస్టారికల్ ప్రాక్టీస్ ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఎనిసెంట్ గ్రీస్, ప్రాచీన గ్రీస్ దేశంలో అంటే గ్రీస్ దేశాల్లో ఎలా ఉండేదో ఒకసారి చూద్దాం. ఇన్ ఎనిసెంట్ గ్రీస్ హాస్పిటాలిటీ వాజ్ ఏ రైట్. సో, మొట్టమొదటిసారిగా హాస్పిటాలిటీ అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఎనిషియంట్ గ్రీస్‌లో ప్రారంభమైంది. అక్కడ హాస్పిటాలిటీ ఒక రైట్ అనమాట. ఒక హక్కు ప్రజలందరికీ. ఓకేనా? ద హోస్ట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ హిస్ గెస్ట్స్. ఎవరైతే హోస్ట్ ఉన్నారో అంటే అది కంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఏజెన్సీ అవ్వచ్చు. ఆ హోస్ట్ అనేవాళ్ళు ఆ యొక్క గెస్ట్‌లకి అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్‌ని ప్రొవైడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే హోస్ట్‌ది. ఇన్ కాంట్రాస్ట్ ద గెస్ట్ వాస్ ఎక్స్‌పెక్టెడ్ టు అడ్‌హియర్ టు ఏ కోడ్ ఆఫ్ కండక్ట్. సో, ఇక్కడ ఏన్షియంట్ గ్రీస్‌లో గెస్ట్‌కి ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటది. తనకు కావాల్సిన అవసరాలను పొందుకునేటువంటి హక్కులు గెస్ట్‌కి ఉంటాయన్నమాట. దిస్ రిచువల్ ఈస్ కోడిఫైడ్ ఇన్ హోమెరిక్ ఎపిక్స్ అండ్ ఎస్పెషల్లీ ఆన్ ద ఒడిస్సీ. సో, ఒడిస్సీ మరియు హోమోరిక్ ఎపిక్స్‌లో ఈ ఈ కోడిఫైడ్ సిస్టమ్ అనేది గ్రీస్‌లో మనకు కనిపిస్తుంది. ఇన్ గ్రీక్ సొసైటీ, గ్రీక్ యొక్క సమాజం చూసుకున్నట్లయితే ద ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిడ్యువల్ టు అడెర్ టు రూల్స్ ఆఫ్ హాస్పిటాలిటీ డిటర్మైన్డ్ లార్డ్స్ అండ్ సోషల్ స్టేటస్. లార్డ్స్ గాని సోషల్ స్టేటస్‌ని దృష్టిలో పెట్టుకొని హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఇండివిడ్యువల్స్ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీక్ సొసైటీలో నిర్ణయించేవారు. ముఖ్యంగా ఎవరు నిర్ణయించేవారంటే డిటర్మైన్డ్ లార్డ్స్ అంటే గుర్తించబడినటువంటి ప్రభువులు, లేదంటే సోషల్ స్టేటస్ అంటే సోషల్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ని అందజేసేవారనమాట. ఇక ఇందులో మనం చూసుకున్నైతే ఇండియా అండ్ నేపాల్‌లో ఇది ఏ విధంగా ఉండేది? ఇండియా అండ్ నేపాల్ హాస్పిటాలిటీ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ అతిథి దేవో భవ. ఇది సంస్కృత సూక్తమ్మ. అతిథి దేవో భవ. మీనింగ్ ద గెస్ట్ ఈస్ గాడ్. దీని అర్థం ఏంటంటే గెస్ట్ అనేవాడు గాడ్‌తో సమానము అని. అంటే గెస్టే గాడ్. దేవుడే గాడ్. గాడే అతిథిగా వచ్చాడు. అంటే గాడ్ గెస్ట్‌గా వచ్చాడు అనేది దాని మీనింగ్. ఆ సూక్తి ఏంటంటే అతిథి దేవో భవ. ఇండియాలో గాని, నేపాల్‌లో గాని గెస్ట్‌ని ఆ విధంగా పూజిస్తారనమాట. సో, దిస్ ప్రిన్సిపల్స్ ఈస్ సోన్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ స్టోరీస్ వేర్ ఏ గెస్ట్ ఈస్ రివీల్డ్ టు బి ఎ గాడ్ హూ రివార్డ్స్ టు ద ప్రొవైడర్ ఆఫ్ హాస్పిటాలిటీ. సో, దీనికి సంబంధించి భారతదేశంలో గాని, నేపాల్‌లో గాని హాస్పిటాలిటీకి సంబంధించి అనేక కథలున్నాయి. అంటే దేవుడు గెస్ట్‌గా రావడం, అతనికి మంచి హాస్పిటాలిటీ సర్వీసెస్ ఎవరైతే అందిస్తారో వారికి రివార్డ్స్ ఇవ్వడం. అంటే బహుమానాలు లేదంటే వరాలు ఇవ్వడం లాంటి కథలు భారత మరియు నేపాల్ స్టోరీస్ చాలా ఉన్నాయన్నమాట. సో, ఫ్రమ్ దిస్ థీమ్స్ ద ఇండియన్ ఆర్ నేపాల్ ప్రాక్టీస్ ఆఫ్ గ్రేషియోనెసెస్ టువర్డ్స్ గెస్టస్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ఆల్ సోషల్ సిట్యుయేషన్స్. ఈ కథలను బేస్ చేసుకొని నేపాల్‌లో గాని, భారతదేశంలో గాని గెస్టులకు ఇంటికొచ్చినా లేకపోతే ఆ సోషల్ సిట్యుయేషన్‌కి సంబంధించి ఏదైనా పరిస్థితుల్లో గెస్టుల్ని దేవుడితో సమానంగా పూజించేవారన్నమాట. అంటే ఆయనకి కావాల్సిన అన్ని మర్యాదలు చేసేవారు. ఇన్ తిరుక్కువ an ancient Indian work on this ethics and morality explains the ethics of hospitality through its verses 81 through 90.
మనకి పురాతన భారతీయ ఎథిక్స్‌లో ఒక గ్రంథం ఉందమ్మా. దాన్ని తిరుక్కువ అంటాం. ఈ తిరుక్కువలోని 81 వచనం నుంచి 90 వచనం వరకు హాస్పిటాలిటీకి సంబంధించినటువంటి ఎథిక్స్‌ని వివరిస్తాయి. 81-90 అంటే దాదాపు ఈ 10 వెర్సెస్ కూడా, ఈ 10 వచనాలు కూడా ఒక హాస్పిటాలిటీలో ఏ విధమైనటువంటి ఎథిక్స్‌ని ఫాలో అవ్వాలనేది ఈ 81-90 వరకు ఉన్న వెర్సెస్ వివరించడం అనేది జరుగుతుంది. అండ్ డెడికేటింగ్ ఏ సెపరేట్ చాప్టర్ ఆన్ ఇట్. దీని మీద, ఈ యొక్క హాస్పిటాలిటీ ఎథిక్స్ మీద ఒక సెపరేట్ చాప్టర్ కూడా ఇందులో డెడికేట్ చేయబడిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి చూసినట్లయితే, ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ హ్యాస్ హ్యూజ్ గ్రోత్ పొటెన్షియల్. ట్రావెల్ ఇండస్ట్రీ మరియు టూరిజం ఇండస్ట్రీ ఈ రెండిట్లో కూడా గొప్ప పొటెన్షియల్ ఉంది డెవలప్ అవడంలో. గ్రోత్‌లో చాలా ఎక్కువ గ్రోత్ అనేది ఈ 2 ఇండస్ట్రీస్‌లో ఉన్నాయి మనకి. ఓకేనా? విచ్ కెన్ బి అచీవ్డ్ బై ప్రొవైడింగ్ హయ్యర్ బడ్జెటరీ అలోకేషన్స్ అండ్ లో కాస్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇక్కడ హై బడ్జెట్ అలోకేషన్స్ ఉన్నాయి. లో కాస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇట్ కెన్ బి సీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్, క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సచ్ యాస్ ఫర్ సర్వీస్ ప్రొవైడర్స్, టాక్సీ డ్రైవర్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఈ ట్రావెల్ మరియు టూరిజం ఇండస్ట్రీలో వివిధ రకాలైనటువంటి అలోకేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇట్ కెన్ సీన్ ఇన్ టర్మ్స్ గెటింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్‌కి ట్రావెల్ ఆర్ టూరిజం అనేది ఉపయోగపడుతుంది. అంటే మన కరెన్సీ ఇతర దేశాలకి, ఇతర దేశాల కరెన్సీ మనం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. ఈ టూరిజం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఉద్యోగ అవకాశాలనేవి క్రియేట్ చేయబడుతున్నాయి. ముఖ్యంగా డైరెక్ట్‌గా అవ్వచ్చు, ఇండైరెక్ట్‌గా అవ్వచ్చు. డైరెక్ట్‌గా అంటే ప్రభుత్వం ద్వారా ఎంప్లాయ్మెంట్ గాని, ఇండైరెక్ట్‌గా అంటే కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ గాని, టాక్సీ డ్రైవర్స్‌లు అంటే టాక్సీ డ్రైవర్స్ అంటే వాళ్ళు ప్రైవేట్‌కి సంబంధించినోళ్ళు. వాళ్ళే టాక్సీ కొనుక్కొని దాన్ని నడుపుకుంటారు. సో, ఈ విధంగా డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఎంప్లాయ్మెంట్ అనేది దీనివల్ల క్రియేట్ అవుతుందనమాట. అదేవిధంగా బిల్డింగ్ క్యారెక్టర్, టాలరెన్స్, అవేర్‌నెస్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి టూరిజంలో, అదేవిధంగా ట్రావెల్‌కి సంబంధించిన బడ్జెటరీ అలోకేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ అలోకేషన్స్ అన్నీ ఇవి వాటికి ఉదాహరణలనమాట. సో, అట్ ప్రెజెంట్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఈస్ కన్సిడర్డ్ ఏ సన్‌రైజ్ ఇండస్ట్రీ. ఇండియాలో హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం ఏ ఇండస్ట్రీగా పిలువబడుతుందంటే సన్‌రైజ్ ఇండస్ట్రీ. అంటే ఉదయిస్తున్న సూర్యుడు ఏ విధంగా రైజ్ అవుతూ గంటకి సూర్యుని కాంతి పెరుగుతూ ఉంటుందో, అలా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రోజు రోజుకి డెవలప్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా? విచ్ మీన్స్ ఇట్ హాస్ ఎ హ్యూజ్ స్కోప్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. దీని అర్థం ఏంటంటే దగ్గరలో భవిష్యత్తులో దీనికి మంచి స్కోప్ ఉంటది. ఎక్కువ స్కోప్ ఉంటది ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి అనే విధంగా ఇది డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ కన్సిడర్ యాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీస్ విచ్ ఆల్సో అకౌంట్స్ ఫర్ 8.78% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్. సో, భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్‌లో ఎక్కువ మోస్ట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ ఏదంటే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. దాదాపు 8.78% టోటల్ వర్క్ ఫోర్స్‌లో దీని యొక్క పర్సెంటేజ్ అనేది ఉంది. అంటే ఎక్కువ జాతీయ ఆదాయంలో ఎక్కువ టూరిజం నుంచి, హాస్పిటాలిటీ సర్వీసెస్ నుంచి ఎక్కువ ఆదాయం అనేది మన జాతీయ ఆదాయంలో చేరుతుంది. అండ్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ 15 మిలియన్ జాబ్స్ ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో గడిచినటువంటి 15 సంవత్సరాల్లో 15 మిలియన్ జాబ్స్ అంటే 1,50,00,000 ఉద్యోగాలను క్రియేట్ చేసింది ఈ ఇండస్ట్రీ. ఓకేనా? ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఈజ్ ఏ మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీ. అంటే అతి పెద్ద ఇండస్ట్రీ అనమాట. ఎక్కువ డబ్బుల్ని, ఎక్కువ ఇన్‌కమ్‌ని జనరేట్ చేసేటువంటి ఇండస్ట్రీ. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ద అవైలబిలిటీ ఆఫ్ లెజ్యూర్ టైమ్. ఇది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే ప్రజల యొక్క లెజ్యూర్ టైమ్ మీద, అదేవిధంగా డిస్పోజల్ ఇన్‌కమ్ వారికొచ్చేటువంటి ఇన్‌కమ్ మీద, కంప్లీట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షన్ మీద, ఈ అంశాల మీద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అనేది ఆధారపడి ఉంటుంది. దేర్ ఆర్ 4 సెగ్మెంట్స్ ఆఫ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 4 సెగ్మెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్, ట్రావెల్ అండ్ టూరిజం, లాడ్జింగ్ అండ్ రియాక్షన్. ఈ 4 ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెయిన్ 4 సెగ్మెంట్స్ అమ్మా. ఓకేనా? ద కంటిన్యూడ్ ఇన్‌క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ హాడ్ ఏ స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఆన్ ద టూరిస్ట్ అరైవల్స్ ఇన్ ఇండియా. సో, భారతదేశము సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక రకమైనటువంటి ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాలో. అదేంటంటే ఇన్‌క్రెడిబుల్ ఇండియా క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ పేరేంటమ్మా? ఇన్‌క్రెడిబుల్ ఇండియా. ఇది ఎందుకంటే భారతదేశంలో టూరిస్ట్ అరైవల్స్‌ని డెవలప్ చేయడానికి,
టూరిస్ట్ మీద అంటే టూరిజం మీద ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ కల్పించడానికి ఇన్‌క్రెడిబుల్ ఇండియా అనేటువంటి క్యాంపెయిన్‌ని ఇండియన్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద సైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ $3.8 బిలియన్ అండ్ ఈస్ గ్రోయింగ్ అట్ యావరేజ్ రేట్ ఆఫ్ 12%. అమెరికన్ డాలర్‌లో $3.8 బిలియన్ డాలర్స్‌ని ఇది గెయిన్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఒకవేళ మన జాతీయ ఆదాయంలో దీని యొక్క వాటా ఎంత అంటే 12% చెప్పొచ్చు. ఓకేనా? సో, ఇది దీనికి సంబంధించినటువంటి వివరణ.